చేతులు జోడించి ఆ దేవునికి స్తోత్రం చెల్లించాలి. కానీ ఎన్నడూ గర్వపడవద్దు. ఈ సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, తను ఎంతో తగ్గించుకున్నాడు అండి. తద్వారా దేవుడు ఎంతో హెచ్చించినట్లుగా మనం చూస్తాం. మొదటి లక్షణం, అతడు చక్కటి కుమారుడు. రెండవ లక్షణం, దైవ సేవకులను ప్రేమించేవాడు. మూడవ లక్షణం, తనను దేవుడు హెచ్చించినప్పుడు ఎంతో విధేయత చూపినవాడు. నాలుగవ లక్షణం మనం చూసినట్లయితే దేవునికి తోడు, దేవునికి సహాయము పొందినవాడు. చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగువచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయమో. ప్రియులరా, కాబట్టి దేవుని యొక్క తోడును కలిగి